దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం బట్టి అందరూ శుభాభివందనాలు. ఈ ఉదయకాలపు వాక్య ధ్యానాల్లో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా మన పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఆ సిరీస్ లో భాగంగా ఈరోజు ద్వితీయోపదేశ కాండం నుంచి మన పిల్లలకు వాక్య సత్యాలు నేర్పించాలి అనే పాఠాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల గొప్ప కార్యాలు చేసుకుంటూ ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చి వారి కట్టడలు ఆజ్ఞలు ఇచ్చి ముందు నడిపిస్తున్న సందర్భంలో సెకండ్ జనరేషన్కి మరి మోషే ద్వారా వారికి ఆజ్ఞలు మొత్తం కూడా మళ్ళీ రిపీట్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈరోజు పరిశీలన చేసినట్లయితే మన పిల్లలకు వాక్య సత్యాలు నేర్పించాలి అనేటువంటి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 7వ వచనం. నేడు నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ భాషకము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్య సత్యాలను నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు నేర్పించాలి అనే పాఠాన్ని మనం ఇక్కడ పరిశీలన చేస్తున్నాం. కూర్చున్నప్పుడు సరదాగా పిల్లలకు వాక్యాన్ని నేర్పించాలి. మరి సెల్ ఫోన్లతోటి, టీవీలతోటి టైంను వృధా చేస్తున్నటువంటి ఈ జనరేషన్లో బిడ్డలకి వాక్య సత్యాన్ని నేర్పించాలనే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. త్రోవ నడుస్తున్నప్పుడు, మరి ఈరోజు ప్రయాణం చేస్తూ త్రోవలో వెళ్తున్నప్పుడు అనేకమైన అశ్లీల చిత్రాలు, అర్ధనగ్న అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ చూసి చూపు అటువైపు మరలకుండా మరి వాక్య సత్యాలను వారికి నేర్పించాలి. పండుకున్నప్పుడు పిట్ట కథలు చెప్పి మనం పిల్లల్ని పండుకోబెడతాం. కానీ వాక్య సత్యాలను చెప్పి వారిని పండుకోబెట్టాలి. లేచినప్పుడు ఫ్రెష్ మైండ్ తోటి పిల్లలకి వాక్యాన్ని మనం మరి సత్యాలను నేర్పించాలి. గోడల మీద, ద్వారబంధకాల మీద కూడా వాక్యాలను రాసి ఎటు చూసినా కూడా నెక్స్ట్ జనరేషన్కి వాక్యం అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకోవాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరీ ముఖ్యంగా ఈ వాక్య సత్యాలు నేర్పించుకోవడానికి బెస్ట్ ఛానల్ ఏంటంటే కుటుంబ ప్రార్థన మనం కలిగి ఉండాలి. కుటుంబ ప్రార్థన ప్రశాంతమైన సమయంలో ఏర్పాటు చేసుకొని కుటుంబంతో కలిసి ప్రార్థించటం, మరి దేవుణ్ణి స్తుతించడం, కీర్తనల ద్వారా వాక్యాన్ని ధ్యానం చేయటం అనేటువంటి ఈ పద్ధతి ద్వారా, కుటుంబ ప్రార్థన పద్ధతి ద్వారా వాక్య సత్యాలను మన పిల్లలకు నేర్పించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మన బిడ్డలు పాడైపోయారంటే ఆ బాధ్యత తల్లిదండ్రులేనని మనం జ్ఞాపకించుకోవాలి. మొక్కై వంగంది మౌనై వంగున అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎక్కడ చూసినా దేవుని వాక్యం కనపడాలి అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు పరిశీలన చేసినట్లయితే మరి సమాజము, మరి నెక్స్ట్ జనరేషన్ కనుక దేవుణ్ణి మనం ఎస్టాబ్లిష్ చేయకపోతే దేవుని రాజ్యం యొక్క భవిష్యత్ ప్రణాళిక సంబంధించి మరి చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు రాక సమీపంగా ఉండగా మనం ఏం చేయాలంటే నెక్స్ట్ సమాజాన్ని, దేవుని రాజ్యాన్ని నిర్మాణంలో మనం పాలిభాగస్తులం అవ్వాలి. ఈరోజు పరిశీలన చేసినట్లయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మరి ఆజ్ఞలు ఇచ్చాడు. నెక్స్ట్ జనరేషన్ దేవుడిని కూడా ఎరగని జనరేషన్ వస్తుందేమని చెప్పి దేవుడు మరి ఆ పిల్లలకి ఆ పిల్లలకి ఆజ్ఞలు ట్రాన్స్ఫర్ చేస్తూ ముందు నడిపించాడు. మరి ఈ విధంగా వాక్య సత్యాలను గనక, మరి ఈ విధంగా గనక దేవుని ఆజ్ఞలు గనక నెరవేరుస్తూ ముందుకెళ్తే దేవుడు వారిని, మీరు ఆస్వాదించబడతారు, మీరు కట్టని ఇళ్లలో ఉంటారు, మీరు తవ్వని బావుల్ని ఆస్వాదిస్తారు, మీరు నాటని ద్రాక్ష తోటలు, ఒలివ తోటలను మీరు వాటి తృప్తి పొందుతారు. ఇవన్నీ కూడా మీకు ఆశీర్వాదాలుగా ఉంటాయి. అయితే ఎన్నటికి కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి ఒక వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 12వ వచనం.
దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడుము. వీటన్నిటితో నిన్ను ఆశీర్వదించినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు బానిస స్థాయి నుంచి వచ్చావు అనేది ఇప్పుడు నిన్ను పరిపాలించే స్థాయిలో తీసుకెళ్లాడు. అట్టడుగ్గా ఉన్న మానవ జాతిని దేవుడు ఆకర్షించి తన బిడ్డలుగా మార్చుకొని ఉన్నతంగా ఆశీర్వదించినప్పుడు నువ్వు వచ్చిన స్థానాన్ని ఎప్పటికీ మరవకూడదు. గర్వం అనేది జీవితంలోకి రాకూడదు. ఈరోజు నువ్వు నేను మరి చక్కగా ముందుకు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించబడాలంటే వాక్య సత్యాలను మనం నేర్చుకోవాలి. కుటుంబ ప్రార్థన మనం కలిగి ఉండాలి. మన బిడ్డలకు కూడా వాటిని ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళకి నేర్పించాలి. పిల్లలకు కూడా అవి నేర్పించేటువంటి మరి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. మన బిడ్డలు గొప్పవారు కాకపోయినా పర్లేదు, మంచివారై దేవుని బిడ్డలుగా, దేవుని వాక్య సత్యాలతో ముందు నడిపించే బిడ్డలుగా మార్చబడాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.